వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. कामे अस्मिन् मयि देवा द्रविणमायदन्ता मय्यासीरस्तु मयि देवहूतिः निरिष्टास्यामनुवा वीराः महकोति मनसो मे अस्तु येनो मानिकाङ्गदमज्जनाः विश्वे देवास्मै प्रदयातनुर्पारदामे सोमराजन् अग्निर्मन्यं प्रतिनुतन्पुरस्तातदब्धोपा परिवाहिनस्तो प्रत्यञ्जो यन्तु निगुदा पुनस्ते महिषा चित्तं प्रबुधा विनेचत् दातातृणां भुवनस्येवतासनयन्तु देवास्तां विश्वरूपामशिवो वदन्ति स्थानमन्त्रे च मूर्तन्दहानोर्धेनुर्भागस्मान् ध्रुवन्ते राजा अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु अस्याः यजमानस्य संकल्पितानां सकलकार्य दिग्विजय योग्यता सिद्ध्यर्थं महागणपति देवता परिपूर्ण कृपाकटाक्ष सिद्ध्यर्थं महागणपति पूजाख्यं कर्म करिष्ये गणाधिपतये नमः प्रार्थनान् पूर्वक नमस्काराणि समर्पयामि ओम निशुसेद गणपते गणेश स्वामा हर्वे प्रति कविं कवीनां गमस्त्रवस्तामो ज्येष्ठराजं ब्रह्माणां ब्रह्माणस्पद आनश्रण्वन्नोदवे सीदसादनो महागणाधिपतये नमः भद्रं वस्ते माक्षपरिदत्राः स्थिरैरङ्गैः सुष्ठुवाकं स्वस्तनोभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृत्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु ओम शान्ति अवशोधारो अवधातारो अवधातारो अवानुशानमवशिष्यो अवश्चात्ताद् ओम ज्ञानमयोऽसि सर्वं जगदं त्वयि लयिष्यति सर्वं जगदं त्वयि प्रत्ययति ओम भूमिरापो नलो नीलो नभः ओम चत्वारि वाक् परिमिताभूतानि ओम गुणत्रयातीतः ओम शक्तित्रयात्मकः त्वां यो ध्यायन्ति योगिनो नित्यं प्रथममग्निस्त्वं वायुवस्वं सूर्यस्वं चन्द्रमास्वं ब्रह्म भूर्भुवस्वं गणादीः पूर्वमुख्यार्यावर्णादीः तदनन्तरं ब्रह्म भूर्भुवस्वं हिरण्यपात्रं मदो पूर्णं ददाति पदव्यो सानीति एकदा ब्रह्मणोपहारति एकदैव यजमान आयुस्तेजो नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर श्रीमद्रमारमण गोविंदरणो ध्रुवं देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्ताकस्तान्द्रुव अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुप्रदीप्तितमस्तु शुभमुहूर्तकाले सूर्यादीनां कोल्यदा फलसिद्धिरस्तु आयुराशास्ते सुप्रजास्तमाशास्ते सुजाता वनस्यमाशास्ते అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో ఈరోజు కడపలో కడప కార్పొరేషన్ పరిధిలో ఎన్క్యాప్ నిధులతో 27 లక్షలతో ఎన్నో దినాలుగా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఈ రోడ్డు? 15 ఇయర్స్ నుంచి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందికరంగా ఇక్కడున్న వాహనదారులకు ఇబ్బందికరంగా. అట్లాగనే మీ అందరికీ తెలుసు జెడ్పీ లైన్లో ఇక్కడ చిరు వ్యాపారులు ఇక్కడ పండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మన సమాజంలో భాగమే. సో అలాంటి వాళ్ళు ఉన్న చోట దాదాపు 10-20 సంవత్సరాల నుంచి రోడ్డు లేకుండా దీన్ని కట్ చేసేసి ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినాక ఈ రోడ్డు ప్రాధాన్యత గుర్తెరిగి దీన్ని ఈరోజు వేయించడము, దీనికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కడపలో ఉన్న ప్రజలకందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను, గత 5 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడ గెలిచిన వ్యక్తులు ఈ కడపను ఎలా దోచుకోవాలని ఆలోచించినారే తప్పితే
ఇలా ఎంతో ఇబ్బందికరంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న చోట ఈ రోడ్లు వేయాలని ఆలోచన చేయలేదు. ఈరోజు మేము అధికారంలో ఉంటే చాలా డబ్బుల ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడికక్కడ ఏ రోడ్డు అంతంత అవసరము, ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకొని అవి ప్రాధాన్యత తీసుకొని ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వస్తూ ఉన్నాము. దాదాపు మొన్న 127 రోడ్లని శంకుస్థాపన చేసినాము. దేవుని గడప దగ్గర అవి ఎగ్జిబిషన్లో ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఎన్క్యాప్ నిధులతో చేస్తూ ఉన్నాము. ఎన్క్యాప్ నిధులు మనకు ఎందుకు వస్తాయంటే మన కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేయడం వల్ల, ర్యాంకు పెరగడం వల్ల 59వ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ ఈరోజు 31వ ర్యాంకుకి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచినాక రావడము, రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం నుంచి 3వ స్థానానికి రావడం వల్ల మనకు ఒక గిఫ్ట్ లాగా మనకి ఈ డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులతో మనం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉండేది 1వ స్థానానికి, అలాగనే దేశ స్థాయిలో 31వ స్థానంలో ఉన్న ఈ కార్పొరేషను 10వ స్థానం లోపలికి వచ్చేస్తే ఇంకా మనకు నిధులు ఎక్కువ వస్తాయి, అడిషనల్ నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. అవి మనం డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వాడుకోవడానికి బాగా ఉంటుంది, మనం వాడుకోవచ్చు చక్కగా. కాబట్టి దీనికి మనం చేయాలంటే పౌరులుగా మనము మన యొక్క సరౌండింగ్స్, కడప కార్పొరేషన్ నీట్గా, శుచిగా, శుభ్రతగా, వీధి శుభ్రత, ఆరోగ్య భద్రత అనేది మొన్న కూడా ఒక కాల్ ఇచ్చినాము. మన దగ్గర ఉన్న సరౌండింగ్స్, కాలువల్లో డ్రైవేస్ లేకుండా చెత్త బండ్ల వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుపోయే విధంగా మనం గెలవంగానే మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇక్కడున్న కార్పొరేషన్లో ఉన్న పెద్ద మనిషి దాదాపు 25 నుంచి 30 బండ్లు చెత్త బండ్లు తీసేస్తే మళ్ళీ వాటికి యాడాను చేసి ఈరోజు 90 బండ్లు, అంతకుముందు 100 చిల్లర బండ్లు ఉంటే కట్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలి, ఆ చెడ్డ పేరు మనకు రావాలని ప్లాన్ చేస్తే మళ్ళీ మనం ఈ 1 ఇయర్లో ఎంతగానో కృషి చేసి డబ్బులు సమకూర్చుకొని మళ్ళీ 90 బండ్లకు పెంచుకొని చెప్పేసి ప్రతి ఒక్క ఏరియాలో చెత్త ఎప్పటికప్పుడు ఎత్తే విధంగా పనిచేస్తాను. ఇంకా బ్యాలెన్స్లో ఉన్న కొంచెం తక్కువ ఉన్న 10-15 బండ్లు కూడా సమకూర్చుకొని ముందుకు పోయే విధంగా వెళ్తాము. ప్రజల విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మాతో కోఆపరేట్ చేసుకొని మీ సహకారంతో మీరు కాలువలో చెత్త అయిపోకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేసి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చి ఆ చెత్తను మన ఇంటి నుంచి పడేయకుండా బయట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా ఉంటే మన ర్యాంకు పెరుగుతుంది, మనకు డబ్బులు ఎక్కువ రావడం మొదలవుతుంది. దాంతోపాటు మనం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మెరుగుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఇది టెలికాస్ట్ చేయండి. ఇదేంటంటే ప్రజల సహకారం కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు నాతో సహకరించుకొని కడపను అభివృద్ధి చేయడానికి డెఫినెట్గా నాతో పాటు నడుస్తారని సంపూర్ణంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. 25 సంవత్సరాలుగా జెడ్పీ ప్రాంగణం ఎదురుగా ఉన్నటువంటి ఈ బీటీ రోడ్డు పెండింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులతో ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు, ఆటో వాహనదారులు మొత్తం అందరూ కూడా ఈ ఇరుగు రోడ్లో ఇబ్బంది పడుతూ చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారు చొలవతో ఈరోజు ఇక్కడ ఎన్క్యాప్ నిధులతో 27 లక్షల నిధులతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్డు వెడల్పు చేసేదానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా రోడ్డు వేస్తుందంటే సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి, మన శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. రోడ్డు వేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది స్థానికంగా.